మరోవైపు రేపు సతీ సమేతంగా వరంగల్ కు వెళ్తున్నారు సీఎం కేసీఆర్. భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం అలంకరించనున్నారు. తెలంగాణ వస్తే బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకున్న సీఎం రేపు మొక్కు చెల్లించుకోనున్నారు. సీఎం టూర్ కోసం జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న మొక్కులు చెల్లించుకునేందుకు వరంగల్ వెళ్తున్నారు సీఎం కేసీఆర్. సతీ సమేతంగా రేపు ఆయన వరంగల్ జిల్లాకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో రాష్ట్రం వస్తే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకున్నారు కేసీఆర్. 2014లో తెలంగాణ ఏర్పాటు కావటంతో ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకుంటున్నారు. చాలాసార్లు వరంగల్ వెళ్లినా వీలుకాక మొక్కు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్న సమయంలో భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించుకోనున్నారు సీఎం. మొత్తం 11 కిలోల 700 గ్రాముల బంగారంతో కిరీటం చేయించారు కేసీఆర్. 3.5 కోట్ల విలువైన ఈ కిరీటం తయారీని ఓ ప్రైవేటు జ్యువెలరీ సంస్థకు అప్పగించారు. నిన్న క్యాంప్ ఆఫీసులో కిరీటాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి ఓకే చెప్పారు కేసీఆర్. రేపు ఉదయం 10 గంటలకు భద్రకాళి ఆలయానికి చేరుకుంటారు సీఎం దంపతులు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజల తరువాత శాస్త్రోక్తంగా కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందిస్తారు. ఉద్యమం ఉధృతమైనటువంటి సందర్భంలో ఒకసారి ఆలయాన్ని సందర్శించుకొని అమ్మవారి ఈ ఆలయ చరిత్ర తెలుసుకొని అప్పుడు వారు మొక్కుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వారు అమ్మవారి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తా అని చెప్పి మొక్కుకోవటం జరిగింది. మరి దాని ఖరీదు సుమారు 3,70,00,000 పైచిలకు తోని మరి ఆ కిరీటం కూడా రూపుదిద్దుకోవడం జరిగింది. వారు అనుకున్న విధంగా దసరా పర్వదినాన ఆ మొక్కు చెల్లించేదానికి అమ్మవారి అనుగ్రహంతో ప్రభుత్వ పరంగా కిరీటం బహుకరిస్తున్నారు. కాబట్టి సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. రేపు 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతి ఇస్తారు. సీఎం దంపతులు పూజలు ముగిశాక మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి సర్వదర్శనానికి మళ్లీ అనుమతిస్తారు.